అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు సముచిత స్థానం కల్పిస్తారని, ఆయనకు ఎమ్మెల్సీ కూడా త్వరలో ప్రకటిస్తారని చెప్పి కూడా నిన్నటి వరకు ఒంగోలులో ఆయన అనుచరులందరూ కూడా ప్రచారం చేసినటువంటి సందర్భం. ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు దాదాపుగా బెర్తులు ఖాళీలు పూరించిన నేపథ్యంలో కూడా జనసేన పార్టీ తరపు నుంచి కూడా నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం జరిగింది. అయితే బాలినేనికి మాత్రం ఈ ట్రిప్ లో ఎమ్మెల్యే కోటాల్లో కూడా ఆయనకు ఎమ్మెల్సీ స్థానం దక్కలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా శాసన మండలి చైర్మన్ గా ఉన్నటువంటి మోషన్ రాజు ఆయన గతంలో నలుగురు వైసీపీ తరపు నుంచి కూడా ఎమ్మెల్సీలు రిజైన్ చేయడం జరిగింది. ఆ నలుగురు పదవులను ఇప్పటి వరకు ఆమోదించటంలా వైసీపీ మద్దతు ఉన్నటువంటి మోషన్ రాజు తీసుకునేటువంటి నిర్ణయం మీదే బాలినేని భవిష్యత్తు కూడా ఎమ్మెల్సీకి బాలినేని భవిష్యత్తు కూడా ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. గతంలో రిజర్వ్ చేసినటువంటి జయమంగళం వెంకటరమణ, అదేవిధంగా పోతులు సునీత, అదేవిధంగా కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, ఈ నలుగురు కూడా వైసీపీ నుంచి ఎమ్మెల్సీ పదవులకు రిజైన్ చేసి నిర్ణీత ఫార్మేట్ లో కూడా వారందరూ శాసన మండలి చైర్మన్ కు పంపినప్పటికీ కూడా వాటికి ఇంతవరకు ఎలాంటి ఆమోద ముద్ర రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలోకి వెళ్లేందుకు కూడా అక్కడ రంగం సిద్ధం చేసుకున్న తర్వాతే ఎమ్మెల్సీ పదవులకు రిజైన్ చేయడం జరిగింది. సో అవి ఆమోదించకపోవడంతో అటు తెలుగుదేశం కానీ జనసేన కానీ వీరికి డోర్స్ క్లోజ్ చేసింది. సో ఈ నలుగురు ఎమ్మెల్సీల భవిష్యత్తు అగమ్య గోచరంగా కూడా తయారైంది. శాసన మండలి చైర్మన్ వీరి నలుగురు రాజీనామాలకు ఆమోదం వేస్తేనే రాబోయే రోజుల్లో ఆ 4 సీట్లకు మనకి ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త అభ్యర్థులు వస్తారు. ఈ ప్రయారిటీలోనే బాలినేని కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రిజైన్ చేసినటువంటి 4 ఎమ్మెల్సీ పదవులు వాటిని గనక ఆమోద ముద్ర వేస్తేనే బాలినేనికి అవకాశం వస్తుంది. సో బాలినేని కానీ ఇంకా 3 ఉన్నారు అవకాశాలు. అంటే టోటల్ గా 4కి తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ అదేవిధంగా బీజేపీ పార్టీలో కానీ వాళ్ళందరూ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఎవరికి పదవి ఇవ్వాలనేది కూడా వారు డిసైడ్ చేస్తారు. ఈ క్రమంలో జనసేన కనుక ఒక సీటు కనుక వస్తే అది బాలినేనికి వస్తుందని కూడా మనం గ్యారెంటీగా చెప్పలేమని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ జిల్లాలో అడుగు పెట్టాలంటే జనసేన పార్టీ పదవుల్లో కానీ అదేవిధంగా ఒక మంచి నామినేటెడ్ పదవి కనుక తీసుకొని ఆయన కనుక వస్తే మనకి ప్రకాశం జిల్లా అదేవిధంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన వర్గానికి కొంత ప్లస్ అవుతుంది. ఆయన తన వాణి వినిపించడానికి కూడా జనసేన పార్టీలో అవకాశం ఉంటుందని కొంతమంది భావిస్తూ ఉన్నారు. అవి మరి కార్యరూపం ఎప్పుడు దాలుస్తాయి అనేది కూడా క్లారిటీ లేదని కూడా మనం తెలియజేస్తాం.